హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు గ్రూప్ 2 కేసు హీరింగ్ ఉందని మీకు అందరికీ తెలిసిందే. సో అది ఏం జరిగింది ఏంటి అనేది చాలా డీటెయిల్గా చెప్తాను, లాస్ట్ వరకు చూడండి. సో ఒక ఫస్ట్ చేంజ్ అని చెప్పాలా. సో జడ్జి గారు మనకి ఒక ఇంపార్టెంట్ చెప్పారంటే 100 పూర్తి చేశారు, 100 ఐటమ్స్ పూర్తి చేశారు. మన 125 ఐటమ్ నుంచి 137 ఐటమ్స్. సో ఒక బ్యాచ్ అనమాట, దీన్ని బ్యాచ్ అంటున్నారు. సో సార్ ఇట్లాగా అర్జెన్సీ ఉందని అడిగారు. 100 కంప్లీట్ చేసే జడ్జి గారు మనది ఇంకా రాలేదు, అర్జెన్సీ ఉందని అడగడం జరిగింది లాస్ట్లో. ఇంకా మోటుపల్లి సారు అంటే పిటిషనర్స్ వేసిన సైడు సీనియర్ ఆయన అనమాట. ఆయన ఏమన్నారంటే, సార్ చాలా అర్జెన్సీ సార్, ఇది ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు, సో దీన్ని మీరు తీసుకోవాలని జడ్జి గారిని అడగడం జరిగింది. సో దానికి ఈ బ్యాచ్ గురించి నేను మండే ఖచ్చితంగా వింటానని చెప్పడం జరిగింది జడ్జి గారు. సో ఇది ఇప్పటికీ 3 సార్లు చెప్పేది. ఏం సార్ దీంట్లో అసలైన ట్విస్ట్ అని అంటే, టాప్ లిస్ట్లోకి వేశారు. అంటే ఇప్పుడు మన 125, 100, ఎప్పుడు 100 పైనే ఉంది మన నెంబరు. సో ఇప్పుడు ఏం అడగడం జరిగిందంటే, సార్ అర్జెన్సీ సార్ ఖచ్చితంగా వినాల్సిందే మీరంటే, మండే నేను ఖచ్చితంగా ఈ బ్యాచ్ వింటాను, టాప్ లిస్ట్లో వేయండి, అంటే పైన వేయండి ఈ బ్యాచ్ అని చెప్పడం జరిగింది. సో ఇది చాలా అంటే చాలా జడ్జి గారు ఒక ఫస్ట్ స్టెప్ అనమాట. అంటే కేసు వినడానికి ముందు చూపు ఒక ముందుగా ఒప్పుకున్నారని అంటే అర్థం. అంటే కేసు వినడానికి రెడీగా ఉన్నారు. ఇక ఖచ్చితంగా మండే కేసు మనం వింటారు. టాప్ లిస్ట్ అంటే ఇంకా మనకు మార్నింగే జరిగిపోతుంది ఈ యొక్క వాదనలు. సో అడ్వకేట్ జనరల్ గారు వచ్చారని కూడా అడగడం జరిగింది. సో అడ్వకేట్ జనరల్ ఏజీ గారు రాలేదు, వాళ్ళ తరపున వేరే లాయర్ వచ్చారని చెప్పడం జరిగింది. సో దీన్ని బట్టి చూస్తే మండే ఖచ్చితంగా హీరింగ్స్ జరుగుతాయి. నేను నిన్నే చెప్పాను మీకు, ఈరోజు ఈ హీరింగ్స్ జరగకపోవచ్చు, ఎందుకంటే 125 పైన ఉంది. సో వేరే డేట్ అయితే వస్తుందని చెప్పి అదే జరిగింది. ఈసారి మండే ఖచ్చితంగా హీరింగ్స్ ఉంటాయి. సో అర్జెన్సీ అని అడగడం ఏంటంటే, జడ్జి గారు కూడా చూసుకున్నట్లయితే చాలా అర్జెంట్ అని చెప్పడం జరిగింది. అంటే పిటిషనర్ వేసే సైడు సార్ ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు, చాలా అర్జెంట్ సార్, ఇది వినాల్సిందే మీరు అని చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా మండే అయితే వింటారనమాట. మండే మనకి కంప్లీట్ అప్డేట్ వచ్చేస్తుంది. అంటే ఏజీ గారు కూడా వస్తున్నారని అడగడం జరిగింది. అంటే ఇద్దరు సైడు వాదనలు వినడానికి రెడీగా ఉన్నారు జడ్జి గారు. సో ఇది ఎట్లా జరుగుతుంది ఏంటని మనం మండే క్లారిటీ వచ్చేస్తుంది. వీళ్ళ పాయింట్స్ వీళ్ళు చెప్తారు, జడ్జి గారు ఏజీ గారు వాళ్ళ సైడ్ వాళ్ళ పాయింట్స్ చెప్తారు, గవర్నమెంట్ సైడు అలా పిటిషనర్ సైడు. మొత్తాన్ని జడ్జి గారు స్టే అడగడం జరుగుతుంది. స్టే ఇస్తారా ఈరా లేకపోతే ఏంటి అని పర్టికులర్గా తెలిసిపోతుంది. నెక్స్ట్ ఇంకోటి కూడా చెప్పడం జరిగింది, సార్ టైమింగ్స్ ఇవ్వండి సార్ మాకు అని అడగడం జరిగింది. బట్ జడ్జి గారు నేను టైమింగ్స్ అవన్నీ నమ్మను, బట్ మీకు టాప్ లిస్ట్ వేయిస్తాను మీకు అని చెప్పడం జరిగింది. సో టాప్ లిస్ట్ మీద ఉంటుంది మండే అని చెప్పడం జరిగింది. అంటే 100 పైన లాగా ఉండదు, మార్నింగే మన కేసు హీరింగ్ అయితే జరిగిపోతుంది. ఇది ఒక మంచి అప్డేట్ అనమాట. అంటే ఎంతోమంది ఇప్పటికీ గ్రూప్ 2 రిజల్ట్స్ కోసం వెయిట్ చేసేవాళ్ళు, అలాగే పిటిషనర్స్ వేసిన వాళ్ళు ఈ కేసు గురించి వెయిట్ చేసేవాళ్ళు, తప్పులు ఉన్నాయి అనుకునే వాళ్ళకి ఒక ముందు జరగబోయేది. అంటే ఫస్ట్ హీరింగే కొంచెం ఎలా ఉంటుంది ఏంటని అర్థమైపోతుంది. అంటే మండే మనకి విన్నారంటే వాదనలు అటు ఇటు ఒక ఐడియా వచ్చేస్తుంది మనకి. స్టే అడగడంలో ఇస్తారా ఈరా లేకపోతే ఏం జరగబోతుంది ఏంటి. ఒకవేళ స్టే లేదన్నారంటే రిజల్ట్స్ వచ్చేస్తాయి. ఇంకా రిజల్ట్స్ అయితే వచ్చేస్తాయి ఆగస్ట్ ఎండింగ్ ఆర్ సెప్టెంబర్ 1 వీక్. కానీ స్టే ఇస్తారా ఇవ్వరా అనేది ట్విస్ట్. ఇక్కడ వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ, బాయ్.